అందరికి నవంలో మీ అందరికి వందనాలు. టీమ్స్ గ్రూప్ జాయిన్ అందరికి వందనాలు. వందనాలు. మన మధ్యలో శాంత వస్తు ప్రార్థన చేస్తుంది. ఎలాంటి సిస్టర్ పాట పాడతారు. క్రైస్తలాడ్ అందరికీ ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, నీకే కోట్లాది వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు నాయన. ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు తండ్రి. ఇద్దరమంతా నాయన మీ సజీవమైన రెక్కల కింద నాయన మమ్మల్ని దాచి ఉంచి నా ప్రభా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఆన్లైన్ లో నాయన మేమందరూ కూడి ఉన్నాం ప్రభా. మా మధ్యలో మీరు దిగండి. పరిశుద్ధుడా, నీ ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. అద్భుత కార్యాలు చేయ దేవా. హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నా నాయన. ఎవరి హృదయంలో ఏ బాధ వేదన ఉందో తొలగించండి పరిశుద్ధుడా. అయ్యా, ప్రతి సమస్యలు మీరు కొట్టివేయండి తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నా నాయన. అయ్యా, మీరు హృదయాలను ఎరిగిన దేవుడో తండ్రి. ఎవరి హృదయంలో ఏ ఆశ ఉందో ప్రభా, ఆశపడ్డ ప్రాణంను ప్రభా మీరు తృప్తిపరచండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. సంఘాల్లో ఉద్యోగం దయచేయండి ఆయన ప్రభా. నీకే వందనాలు తండ్రి. సంఘాలన్నిటి కూడా ప్రభా సర్వసత్యంలోకి నడిపించండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నేను వారికి నాయన వాక్యం చెప్పే బిడ్డల్లో మీరుండి మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. మీ పరలోక మర్మాలను ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. ఆ వాక్యం విని దాని ప్రకారంగా జీవించేవారుగా మార్చమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా తండ్రి, ఎన్నో బోధలునైనా అనేకమైన బోధలున్నాయినా ప్రభా ఈ లోకంలోనైనా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సర్వసత్యంలోకి నడిపించండి. మేలైంది ఏదో ప్రభా అది తెలుసుకొని నాయన అందులో నడిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. దయగల తండ్రి, నీకే వందనాలు తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఆన్లైన్ ప్రార్థన అంతట్లో మీరు తోడు నడిపించండి. పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయమని మీ హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ప్రభా గొప్ప కార్యాలు వినువారులు మాలో అందరికీ ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని తండ్రి, ఘనత మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో కళ్యాణి సిస్టర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువుని మహిమపరుస్తూ ఆయన ఘనమైన నామమునకు స్తుతి చెల్లిస్తూ ఒక పాట పాడుకుంటున్నాను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను,
ఏది నా సొంతం కాదనుకున్నాను, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో సంవత్సరం మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇక దినమంతా కూడా ప్రభా నీకు భద్రపరిచి ఒకసారి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా, మరి యొక్క వాక్యానికి నిలబెట్టినందుకు వందనాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి దేవాది దేవా ప్రభా, మరి నైనా వాక్యం చెప్తుండగా ప్రభా మీ ఆత్మ నడిపింపు నాకు దయచండి ప్రభా. నేను జ్ఞానిని కాను ప్రభా తండ్రి దేవా. అయ్యా, మీ ఆత్మ వశంలో నన్ను తీసుకుని ప్రభా తండ్రి మీరే మాట్లాడండి ప్రభా. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచండి దేవా. నా బలహీనతలను తొలగించండి ప్రభా తండ్రి, మీరే మాట్లాడండి ప్రభా, సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందాము. వాక్యం చూసుకుందాము. అయితే మీరు 9వ వచనం అండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుడు మనకి ఈ రోజు బయలుపరుస్తున్నాడు. వాక్యం ఏంటంటే మనమంట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, మనమందరం అంట ఏంటి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు అంట ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచుకున్నాడంట మనల్ని అందరినీ. ఏంటి, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచుకున్న వంశంగా మనం చేసుకున్నాడంట దేవుడు. రాజులని యాజక సమూహంగా మనం చేర్చుకున్నాడంట దేవుడు. పరిశుద్ధంగా జనాంగం మనం మార్చుకున్నాడంట. దేవుని సొత్తుగా మనను దేవుడు చేసుకున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి
దేవుని యొక్క గుణాతిశయములు అంట మనము ఏం చేయాలి? ప్రచురం చేయాలంట. అంటే ఇతరులకు ప్రచురం చేయాలి దేవుని గుణాతిశయములను. ఎట్లా దేవుని గుణాతిశయములు మనం ప్రచురం చేస్తామంటే ఫస్ట్ మనలో ఆయన గుణాతిశయం మనలో ఉంటేనే మనము ఇతరులకి దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురము చేయగలమని దేవుని వాక్యం మనకు చెప్తున్నది. చూడండి, దేవుని గుణాలు ఏ గుణాలు ఉన్నాయి దేవునిలో చెప్పండి? దేవునిలో ఉన్నాయి అన్ని మంచి గుణాలే కదా. మొదటి గుణం దేవుని ఏంటి? ప్రేమ స్వభావము. దేవుని గుణము ప్రేమ. దేవుని గుణం మొదటిది ప్రేమ. తర్వాత క్షమించే స్వభావము దేవునిది, క్షమించే గుణము. దాని తర్వాత కనికరించే గుణము, దయాగుణము, సాత్విక గుణము దేవుంది. అందులో పరిశుద్ధ కలిగిన గుణం దేవుంది. కాబట్టి ఈ గుణాతిశయాన్ని ప్రచురపరచడానికి దేవుడు అంట మనలను ఏర్పరచుకున్నాడంట. రాజుల వలె తను చేసుకున్నాడు, తన సొత్తుగా తన ప్రజలుగా మనం చేసుకున్నట్టు దేవుడు. కాబట్టి మనము దేవుని గుణాతిశయములను ప్రచురం చేస్తున్నామా? ఆయన గుణాతిశయము మనలో ఉన్నాయా మనం చూసుకోవాలి. ఒకవేళ ఆయన యొక్క గుణాతిశయము మనలో లేకుంటే మనం కూడా ఇతరులకి ప్రచురము చేయలేము. ఈ యొక్క దేవుని గుణాతిశయం కలిగిన వారు ఏమై ఉన్నారు? దేవుని శిష్యులు అయి ఉన్నారంట. దేవుని శిష్యులకి కదా యేసుప్రభులో ఉన్న గుణాలన్నీ అప్పుడు అపోస్తులలోకి వచ్చినాయి ఆయన గుణాలు, దేవుని గుణాలు. అలాగనే ఇప్పుడు ఈ గుణాలు కలిగిన వాళ్ళే ఆయన శిష్యులు కలుగుతారు, కానీ లేకపోతే ఆయన శిష్యులుగా ఉండలేరు. ఎంతనన్నా ఏమన్నా చేసుకొని, కానీ ఈ గుణాలు దేవుని గుణాలు లేని వారు దేవుని రాజ్యానికి ఏంటంట అర్హులే కారంటున్నాడు దేవుడు. ఈ రోజులలో కదా ఈ గుణాలే దేవుని యొక్క ఈ గుణాతిశయములు లేకనే కదా ఏమైపోతుందంటే ఎవరిలో సహనం అనేది ఉండట్లేదు. అయితే ఇంకేమంటుండంటే మనము ఈ గుణాతిశయం గురించి దేవుడు మనకి మళ్ళీ పేతురు రాసిన 2వ పత్రికలో చూసుకుందాం. మనము ఏమంటుండంటే మొదటి అధ్యాయంలో 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటుండంటే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనలను అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేని బట్టి? ఆ గుణాతిశయములను బట్టి, దేవుని యొక్క ఆ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించిన దేవుడు ఆయన గుణాతిశయములు అంటే దైవ స్వభావం మనం కలిగిన వారుగా ఉండాలని చెప్పి, దేవ స్వభావము కలిగిన వారుగా ఉండాలని చెప్పి దేవుడు అంట మనకి ఆయన గుణాతిశయములు అంట మనకు అనుగ్రహించును. ఆ గుణాతిశయాలను ఇతరులు కూడా దేవుడు ప్రచురపరచమంటున్నాడు. చూడండి, కాబట్టి ఈ లోకంలో ఉన్న దురాశను ఇక ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకొనుటకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి మనకు కదా? ఆయన యొక్క నిత్య రాజ్యాన్ని మనకి ఇస్తాని వాగ్దానం చేసిన దేవుడు కదా. అందుకే దేవుడు ఏమన్నా చేస్తాము కదా, ఏమన్నాడు? ఆయన మనకి నిత్య జీవం ఇస్తా అన్నాడు దేవుడు మనకి కదా. నిత్య జీవమే మనకి ఇచ్చిన దేవుడు వాగ్దానం కదా. మనము ఆయన రాజ్యంలో ఉండాలంటే, నిత్య జీవంలో మనం ఉండాలంటే దేవుని యొక్క గుణాలు మనకు అవసరం చాలా. దేవుని యొక్క గుణాలు కలిగి ఉండడం మనకి చాలా అవసరము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఈ వాగ్దానం మూలముగా మీరు ఏమి కదా దైవ స్వభావము నందు పాలివారగుటకునంట అనుగ్రహించనంట. కాబట్టి దైవ స్వభావము నందు పాలివారు మనం కావాలి. అప్పుడైతేనే మనం ఆయన శిష్యులము, అప్పుడైతేనే మనం ఆయన జనాంగము, అప్పుడే మన యాజకులము, రాజులము మనము, అప్పుడే ఆయన కుమారులు మనం, లేకపోతే ఏమీ లేదు. అయితే కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై, ఈ హేతువుని బట్టి, ఏ హేతువును బట్టి? దేవుని గుణాతిశయములను బట్టి, ఆయన దైవ స్వభావమునందు పాలివారగుటకు కదా మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునంట, ఇంకా జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తియు, సహోదర ప్రేమను, దయను, ప్రేమను అమర్చుకొనుడి అని చెప్తున్నాడు దేవుడు. ఇవి మీకు కలిగిన ఎడల, ఇవి మీకు విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివారును దూరదృష్టి లేని వాడగును అంటున్నాడు దేవుడు. 11వ వచనం చూసుకుంటే కదా ఏమంటున్నాడు? మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లని చెప్తున్నాడు. ఇలాగున్న మన ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశముకు సమృద్ధిగా కలుగును అని చెప్తున్నాడు దేవుడు. ఎట్లుంటే ఇందాక మనం చూసుకున్నాం దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఏంటి గుణాతిశయము మనలో ఉంటే, ఆయన యొక్క దైవ సభ మనం కలిగి ఉంటేనంట ఆయన యొక్క ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోనంట ప్రవేశం అంట మీకు మనకు అంట సమృద్ధిగా కలుగుతుందంట. సమృద్ధిగా చూడండి, కొంచెం కాదు సమృద్ధిగానంట. కాబట్టి ఈ గుణాతిశయం మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు మనకి. మళ్ళీ మనం ఇక్కడ 19వ వచనం చూసుకుంటే ఏమంటుండంటే, ఏం చెప్తుండంటే దేవుడు మనకి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్లున్నది, దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు అని చెప్తున్నాడు దేవుడు. దేని అందు లక్ష్యం ఉంచాలంట? మీ హృదయంలో ఆ వాక్యమును చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్లున్నది దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల. ఈ వాక్యం అందు మనం లక్ష్యం ఉంచిన ఎడలంట మనకు ఎంతో మేలని చెప్తున్నాడు. కానీ కాబట్టి ఇంకేమంటూ మరియు అంట ఏమంటున్నాడు, అంతకంటే స్థిరమైన వాక్యం ఏంటంటే ప్రవచన వాక్యం మనకు కదా, తెల్లవారిన వేక చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు అంట. ఎవరు వేకువ చుక్క గురించి మాట్లాడుతున్నాను కదా, అంటే ఈ వేకువ చుక్క ఎవరంటే మన ప్రభువే కదా, ప్రకాశమానమైన వేకువ చుక్క కదా మన ప్రభువే కదా. అయితే ప్రతిరోజు ప్రతి యుధం అంట మన హృదయంలో ఇక వేకువ చుక్క మన హృదయంలో ఉదయించు వరకంట ఈ వాక్యం అందంట మనం ఏం చేయాలంట, లక్ష్యం ఉంచాలంట. ప్రతి క్షణం ప్రతిరోజు ఇలా ఈ వాక్యం అందు మనం లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఈ వాక్యము చాలా కదా యోగ్యమైనది, నమ్మదగినది కదా, మన ఎంతో అంగీకారమైనదంట ఈ వాక్యం మనకి. ఇది చాలా స్థిరమైన వాక్యం. ఇది ఉత్తకనే మన దగ్గర మనకి రాలేదు. ఎందరో ప్రవక్తలు కష్టపడితే, యేసు ప్రభు రక్తం చిందించితే, ఎవరు దేవుని శిష్యులు రక్తం చిందించితే, వాళ్ళు కష్టపడితే ఎందరో కష్ట ఫలము ఈ రోజు మన దగ్గరకు వచ్చింది వాక్యం. కాబట్టి ఈ వాక్యం అందు ఎంతో మనం అంటే లక్ష్యం ఉంచాలి. దేవుడు ఒక దగ్గర అన్నాడు మనకి ఏమని, మీరు కష్టపడలేదు కానీ కదా, వేరే వాళ్ళు కష్టపడినారు, వారి కష్టఫలంలో మనము పాలు పొందుచున్నామన్నాడు దేవుడు. చూడండి కదా అన్నాడు దేవుడు. వార్తలలో ఒక దగ్గర దేవుడి వాక్యం మనకు చెప్పిండు ఏమని, వేరే వారు కష్టపడరు కానీ మనమంట వారి కష్టఫలంలో పాలు పొందుతున్నామట. కాబట్టి లేఖనంలో ఉన్న పరిశుద్ధులందరూ కష్టపడ్డారు కదా, మన ప్రభు అయితే రక్తం చిందించి ప్రాణం పెట్టిండు కదా మన కొరకి. కాబట్టి ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది కదా, ఆయన గుణాతిశయం ప్రచురపరచుటకు, ఆయన యొక్క దైవ స్వభావం పాలివారగుటకు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది కదా. ఈ వాక్యం అందు మనము కదా లక్ష్యం ఉంచాలంట. లక్ష్యం ఉంచిన ఎలాదంటే అది మనకి ఎంతో మేలు కదా. ప్రతిరోజు ప్రకాశమైన దేవుని యొక్క ఆ యొక్క వేకువ చుక్క మనలో ఉదయించాలంట, మనలో ఉండాలి. ఆ యొక్క వేకువ చుక్క కూడా వాక్యమే, మన ప్రభువే వేకువ చుక్క, ప్రకాశమైన వేకువ చుక్క మన ప్రభువే వాక్యము. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు, ఈ వాక్యం అంట మనము వాక్యం అంట మనము లక్ష్యం ఉంచాలి ప్రతిరోజు. మనము ఇంకా అదే 2 పేతురు 3వ అధ్యాయంలో చూసుకుంటే 4వ వచనంలో మనం చూసుకుంటే ఏమైందంటే, 3వ అధ్యాయం 2వ వచనం లాస్ట్ వచనంలో, విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి అంటున్నాడు దేవుడు, విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాను. ఎవరి మనసు అయితే నిర్మలంగా ఉందో వాక్యం పట్ల, దేవుని పట్ల కదా, వారికే ఈ వాక్యం చెందుతుంది. వారే వాక్యాన్ని తీసుకోగలరు, నిర్మలైన మనసు కలిగిన వాళ్ళు. ఎందుకంటే దేవుడు అంట రేపుచున్నాడంట మనని ఈ వాక్యం చేత. ఏమని కదా, మీరు యాజకులు కదా, మీరు ఎవరు దైవ స్వభావం కలిగిన వారుగా మీరు ఉండాలి కదా. దైవ స్వభావం కలిగిన వారు మీరు. కాబట్టి నిర్మలైన మీ మనసును రేపుచున్నాను. ఆ వాక్యం ప్రతి వాక్యం అందు మనం లక్ష్యం ఉంచాలంట. కాబట్టి మనని దేవుడు అంట రేపుచున్నాడంట వాక్యం చేత. చూద్దాము యోహాను పత్రిక చూసుకుందాం ఒకసారి. 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనము మోసపుచ్చుకొందుము. చూడండి, మనమంట మనలో ఏం లేదనుకుంటే మనలో పాపము లేని వారమని చెప్పుకునేడాలనంట మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంట, మోసం చేసుకున్న వారిగా ఉన్నామంట. ఎందుకంటే
ఫస్ట్ వచనంలో మనం చూసుకుంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగే ఉన్నాడు కదా, మనం కూడా ఒకవేళ వెలుగులో నడిచిన వారమైతే అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము అంట. మనము అన్యోన్య సహవాసం మనము కలిగి ఉంటామంట. అయితే ఆయన కుమారుడైన యేసు రక్తం అంట ప్రతి పాపము నుంచి మనల్ని అంట పవిత్రులుగా చేయనప్పుడు. కాబట్టి మనలో పాపము లేదని చెప్పుకుంటే అది ఏమైపోతుందంట, మనమే మోసపుచ్చుకుంటామంట. ఎందుకంటే మనం చాలాసార్లు మనం కరెక్ట్ అని మనం ఇతరులకు చూపించుకున్నట్టు మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ మనం ఎట్లున్నాము కదా, మన ఫలాలను బట్టి మనం ఎట్లున్నామో, మన క్రియా ఫలాన్ని బట్టి మనం ఎలాంటి వారమో అది బయలుపరచబడుతుంది. కానీ మనలో తప్పు పెట్టుకొని పాపం పెట్టుకొని కూడా నేను కరెక్టే ఉన్నా, నా హృదయం కరెక్ట్ ఉంది, నా హృదయం వెలుగుతుంది, ఇతరుల హృదయంలో చీకటి ఉంది అని అనుకోవడానికి లేదు కదా. వాళ్ళ ఫలాలను బట్టి తెలుస్తుంది మనకి వారు ఎట్లున్నది ఎట్లా లేదనేది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏంటంటే కదా, మనలో ఏదైనా తప్పు ఉంటే కదా, మనలో ఉన్న తప్పుని ఖచ్చితంగా ప్రతి దినం మనం ఏ చిన్న తప్పైనా కానీ మన ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ప్రతిరోజు ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం మనుషులము, మతిమరుపు జీవులము, మనుషులం కాబట్టి ఏదో ఒక మిస్టేక్ అయినా కానీ మనం ఏం చేయాలంటే, మనం దైవ స్వభావం ధరించుకున్న వారమైతే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మన తప్పులు మన ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే మనము ఒకప్పుడు మనం చీకటిలో ఉంటేమి, పాపులమే ఉంటేమి కదా. కాబట్టి ఆయన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచి ఆయన తన బిడ్డలుగా తన రాజ్య వారసుగా మనల్ని మార్చుకొని మనల్ని యాజకులుగా చేసి తన రాజ్యంలో కుమారులుగా మనల్ని మార్చుకున్నాడు దేవుడు. తన స్వభావాన్ని మనకు ఇచ్చినాడు దేవుడు. కాబట్టి ఏ తప్పిదం మనలో లేకుండా ప్రతిరోజు ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఇక్కడ మనమే మోసపుచ్చుకున్న వారం అవుతామంట. నేను కరెక్టే ఉండాలి, అన్ని కరెక్టే ఉన్నా, ప్రతిరోజు కరెక్ట్ ఉన్నా అనుకుంటే మోసపుచ్చుకున్న వారమే అవుతాము. కాబట్టి ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పుడు మన హృదయంలో దేవుడిని మనము ఆ వాక్యాన్ని మనం హృదయంలో జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి, ప్రతిరోజు ఒప్పుకోవాలి. అయితే మనలో సత్యం ఉండును. మన పాపములను మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారం అగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చూడండి, నేను ప్రభు నేను అంతా కరెక్టే ఉన్నదేవా అని అనుకుంటే, మనం ఒప్పుకోకపోతే ఎట్లుంటదంట, మనము ఆయన సత్యాన్ని జరిగింపకుందామంట. ఆయన సత్యము జరిగించని వారిగా మనం ఉంటామంట. ప్రతిరోజు మనం పరిశుద్ధంగా ఉన్నా మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అవును ప్రభువా, ఒకవేళ ఏమైనా తేడాబడ్డనా, ఒకవేళ నేను ఏమైనా తప్పుదేం చేసినా నీ ఎదుట తెలియకనా దేవా క్షమించనని ప్రతిరోజు దేవుడు వేడుకోవాలి. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు మన ప్రభు. కాబట్టి మనము కదా ఆయనని మనం అబద్ధికునిగా చేయకుండా కదా, ఆయనని సత్యవంతుడు కాబట్టి మనమే ఒకప్పుడు అబద్ధికులుగా ఉంటుంది. కాబట్టి ఆయన వలన మనకు నీతి ఆయన వలన మనకు కలిగింది, ఆయన వలన మనకు పరిశుద్ధత వచ్చింది. కాబట్టి ఒప్పుకోవాలి మనం దేవుని దగ్గర, ఏదైనా ఒప్పుకోవాలి. ఓకే, కానీ మనం ఒప్పుకోవాలి. మనం ఎట్లున్నది మనకు దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఓకే నేను కరెక్ట్ ఉన్నా అనేది మనకు ఒక్కోసారి తెలియదు మనం ఎట్లున్నాం అనేది. ఇతరులు చెప్తే మనకు అది బయటికి తెలియపరచబడతాయి అనమాట. కొన్ని ఏవన్నా కానీ చాలా మటుకు చూస్తాము, కొందరిలో లోపాలు ఉంటాయి, అవి వాళ్ళు పెట్టుకొని కూడా మేము మంచిగా ఉన్నామని అనుకుంటారు. ఎవరు ఎదుటి వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. అట్లా ఈ రోజులలో అట్లున్నారు మనుషులు. కాబట్టి మనం మాత్రం ఎట్లున్న దేవుని దగ్గర ప్రతిరోజు మన తప్పిదమ్ములు అయితే ఒప్పుకొని మనము దేవునికి లోబడి జీవించాలి. కాబట్టి ఎందుకంటే మనం దినము దేవుళ్ళు మనం ఏం కావాలి, దైవ స్వభావం మనలో రావాలంటే ప్రతిరోజు ఒప్పుకోవాల్సిందే మనం దేవుని దగ్గర. అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి మనం ప్రతిరోజు. అన్యోన్య సహవాసం అంటే ఎట్లుంటది చెప్పండి? ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు దూషించకుండా నువ్వింత నేనంత అనుకోకుండా ఉండడమే అన్యోన్య సహవాసం. దేవుళ్ళు అందరూ మన ప్రభు యొక్క వెలుగు మనలో ఉంటే మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉంటాము. అప్పుడు ఏంటి, ప్రతి పాపం నుంచి ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తారని చెప్తుంది దేవుని వాక్యం. ఒకసారి మనము ఆమోసు గ్రంథం చూసుకుందాము. చూడండి, మనము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే దేవుడు, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుంటే ఏమంటుందంటే, మరియు యెహోవా తాను మట్టపు కుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబెట్టి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరిచాను. ఏమని కనుపరుచున్నాడంట చూడండి. యెహోవా ఆమోసు నీకు ఏమి కనబరుచు,
ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇజ్రాయేలీల మధ్యను మట్టపు గుండె వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను అని ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుందంట. ఏమంటున్నాడు దేవుడు? మట్టపు గుండు అంటే ఏంది? చక్కగా కట్టబడిన గోడ మీద నిలబడి ఆయన మట్టపు గుండు వేసి చూస్తున్నాడంట దేవుడు. అంటే ఏంటి? ఏం చూస్తున్నాడు దేవుడు? మట్టపు గుండుని వేసి అంటే మన హృదయాలనే కదా చూస్తున్నాడు దేవుడు. హృదయాలను పరిశోధించేవాడు ఆయన దేవుడు. మన హృదయాలను అందులో ఏమున్నది అనేది చూసేది మన దేవుడే కదా. అయితే మనల్ని మనం కరెక్ట్ ఉన్నాం అనుకుంటే, ఒకవేళ చూడండి దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరికంట దేవుడు అంట మరియు తాను ఏమంటుండు చక్కగా కట్టబడిన ఒక గూడ మీద నిలబడి ఏం వేస్తున్నాడంట దేవుడు? మట్టపు గుండు అంట వేస్తున్నాడంట. ఎవరి మధ్య వేస్తున్నాడంట? ఇజ్రాయేలీల మధ్య వేస్తున్నాడంట మట్టపు గుండు. ఎవరా ఇజ్రాయేలు? మనం అందరూ ఇజ్రాయేలే కదా. మనం ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అంతరంగం యూదుగా మర్చిపోయిన అందరూ కదా యూదులు, ఇజ్రాయెల్స్. కాబట్టి ఏమంటుండంట, ఆయన మట్టపు గుండు వేసినప్పుడు మనం ఎట్లా కనబడుతున్నామో దేవుడు చూస్తాడు. మనం కరెక్ట్ ఉన్నామా ఆ గుండు వేసినప్పుడు, గుండు దారం. అది దేవునికి వాక్యానికి సాదృశ్యం అది. ఎందుకంటే వాక్యంతోనే కొలుస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరి యొక్క తీర్పు వాక్యం ద్వారానే తీస్తాడు దేవుడు. ఎందుకు వాక్యాన్ని బట్టి దేవుడు తీర్పు తీస్తాడంటే అందరికీ చాలాసార్లు మనం చూస్తాము. మన ప్రభువు ఒక సువార్తలలో మనం చూస్తాము. పరిచయులు, శాస్త్రులు, ఇక యూదుల దగ్గర అంటాడు, మీరు వాక్యములను చదవలేదా, మీరు లేఖములను చదవలేదా, చూడలేదా అంటాడు దేవుడు. ఎందుకంటాడు? మీరు లేఖనములను మీరు వాక్యములను చదవలేదా, చూడలేదా, మీకు తెలియదా అంటాడు దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు దేవుడు తీర్పు తీస్తాడు. ఏమనింది వాక్యంలో? నీ సహోదరుని ద్వేషించకు, దొంగలించవద్దు, వ్యభిచరించవద్దు, ఒకరికి అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవన్నీ దేవుడు అందులో మనకి పెట్టి రాయించిండు కదా. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీస్తాడు. కాబట్టి ఆ మట్టపు గుండు ఇజ్రాయెల్ మధ్యలో ఆయన వేస్తా అంటున్నాడు కదా. ఆయన వేసినప్పుడు ఎవరు ఎట్లున్నారు, కరెక్ట్గా ఉన్నారా, ఎవరు వంకర తింగర వంకరగున్నారా అని దేవుడు చూస్తాడు. కరెక్ట్ గా లేకపోతే ఒకవేళ ఆయన వేసినప్పుడు వాక్యంతో ఆయన మనను చూసినప్పుడు మనం కరెక్ట్ గా లేకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బాధించి వారికి అప్పగిస్తాడు. ఇంకా ఆ బాధించి వారికి అప్పగించినప్పుడు వాళ్ళు ఇంకా ఎంత బాధించిన వారు కరెక్ట్ గా చక్కగా కాకపోతే దాని తర్వాత ఏమవుతుంది అంటే తీర్పుకు నిలవలసి వస్తుంది. ఇంకా కాబట్టి ఆ తీర్పులు నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు, వాక్యానుసారంగా అడుగుతాడు. అప్పుడు ఎట్లా అడిగిండు? మీరు అక్రమం చేయవారు నా యుద్ధం నుంచి పొండి అని అన్నాడు కదా. ఎవరిని అన్నాడు దేవుడు? పేద వాళ్ళని మీరు చూడలేదు, వస్త్రహీనులకు బట్టలు ఇవ్వలేదు, ఆకలి గారిన వారికి బట్టలు మీరు భోజనం పెట్టలేదు, చెరసాలు ఉన్న వారిని పోయి చూడలేదు. అంటే మొత్తం మీద మీరు దైవ స్వభావం కలిగి లేరు, మీరో ప్రేమ లేదు, మీరో తగ్గింపు లేదు, మీరు ఇతరులని చూస్తే మంచి ఇది లేదు అని దేవుడు అదే చూస్తాడు కదా. ఎందుకంటే ఆయన యొక్క ఏమంటున్నాడు? దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తం మనని ఈ విధంగా మనను దేవుడు యాజకులుగా చేసినప్పుడు, రాజులుగా చేసినప్పుడు, మరి రాజులు అందరినీ చూడాలి కదా, అందరినీ మంచి బాగుపడాలని పట్టించుకోవాలి కదా. మరి చూడని వాళ్ళని ఏమంటారు దేవుడు? పట్టించుకున్న వాళ్ళని కదా. మీరు ఎవరో నాకు తెలియదు అని అంటాడు దేవుడు. అప్పుడు అక్రమం చేయవారా అంటాడు. అప్పుడు మేమెప్పుడు ప్రభా ఇట్లా చేసినామనంటే వాక్యం చూపిస్తాడు దేవుడు. వాక్యం ఏం రాయబడ్డది, నువ్వేం చదివినావు, నువ్వు చూడలేదా అని అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏం చెప్తాము? ఏం చెప్పలేము ఇంకా, దేవునికి ఏం సమాధానం చెప్పలేము అప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడాలంట. ఏం రావాలంటే మనలో దైవ స్వభావం రావాలి, మనలో దేవుని గుణాతిశయములు మనలో రావాలి. రాకపోతే ఆయన రాజ్యంలో మనకి ఏం లేదంట. ఇందాక మనం ఇక్కడ చూసాం కదా, ఆయన రాజ్యంలో మనకి ప్రవేశం ఉండదంట. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. చాలా మట్టుకు ఏం చేస్తారంటే చాలా మంది ఒక విశ్వాసికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒక విశ్వాసికి శోధనలు కానీ శ్రమలలో ఒక విశ్వాసి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే సాటి విశ్వాసులు ఏం చేస్తారంటే, అరే ఏం తప్పు చేసిండో, ఏం పాపం చేసిండో, అందుకే ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి, ఈ శోధనలు వస్తున్నాయి, ఈ రోగాలు వస్తున్నాయి, ఈ వ్యాధి బారిన పడ్డారు, వాళ్ళు ఏం పాపం ఏం చేసిరో అని అంటారు కదా. అట్లా అనద్దు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు చేసిన పాపం ఇప్పుడు నువ్వు సరిగా కరెక్టే కానీ పాపం వల్లనే రాదు శోధనలు, శ్రమలు అనేది దేవుని బిడ్డలకు, విశ్వాసులకి. దేవుడు పరీక్షించినప్పుడు కూడా వస్తాయి. ఎందుకంటే యోబుని పరీక్షించినప్పుడు రాలేవని యోబుకి. అప్పుడు యోబుని ముగ్గురు స్నేహితులు వాళ్ళని ఏమన్నారు? ఇట్లనే అన్నారు కదా, నువ్వేం చేసినావు అందుకే నీకు ఇవన్నీ వచ్చినాయి అంటారు. కానీ యోబు అంటావు నేను ఏం చేయలేదు, నేను నీతిమంతుడు అంటే ఒప్పుకోరు కదా.
అయితే అట్లా వచ్చినప్పుడు ఇంకొందరు మంది ఏం చేస్తారంటే అంత వాక్యం తెలిసి కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ ఏదో సమస్యలు ఉన్న వారిని వచ్చిన చూసి కూడా ఓకే బ్రదర్ సిస్టర్ మంచిగా హ్యాపీగా తినండి, పండుకోండి, ఇగో మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర వస్త్రాలు లేవని తెలిసినా కానీ, వాళ్ళకి తిండి లేదని తెలిసినా కానీ హ్యాపీగా ఉండండి, మంచిగా ఆనందంగా ఉండండి అని చెప్తారు. వీటిని బట్టి దేవుడు అడుగుతాడా లేదా చెప్పండి? రేపటి రోజున అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా. దేవుడు ఖచ్చితంగా వీటిని బట్టి అడుగుతా అంటే నీకు మంచిగా ఉందని చెప్పి, నీకు దేవుడు సమృద్ధి ఇచ్చి నువ్వు మంచిగా ఉండి అంతా బాగుందని చెప్పి వేరే వాళ్ళని అన్నావు అనుకో, కఠినంగా తీర్పు తీరుస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. వాడు తిండికి లేకుండా బట్టకి లేకుండా వాడి ఇంట్లో కష్టం ఉంటే బాధపడుతుంటే నువ్వు హ్యాపీగా మంచిగా ఉండని చెప్తే బాగుంటుందా? నీ దగ్గర ఏదో ఉన్నది కొంచెం ఏదో ఉంటే ఇస్తే బాగుంటుందా? చూసి కూడా అట్లా చెప్పడం తప్పు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ సమరయం గురించి దేవుడు మనకు అది కూడా జ్ఞాపకం చేసిన ఒక వాక్యంలో కదా. ఆ దొంగల చేత కొట్టి అక్కడ పడి ఉంటే అక్కడి నుంచి లేవీడు పోయిండు. అక్కడి నుంచి వాళ్ళు పోయినప్పుడు దేవుడు అదంతా వాక్యం మనకు తెలుసు కదా. అంటే దాన్ని బట్టి చూస్తే కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు కదా, దేవుడు ప్రేమ కోరుకుంటున్నాడు, ఇతరులను ప్రేమించడం కోరుకుంటున్నాడు, వాళ్ళకి హెల్ప్ చేయడం కోరుకుంటాడు. ఇంకేంటంటే మొత్తం మీద ఆ దేవుని స్వభావం ఏముందో కదా వారికి చూపించమని కోరుకుంటాడు. దేవుని యొక్క దైవ లక్షణాలు మనలోకి రావాలి, అవి వాళ్ళకి చూపించాలి. ఉంటే హెల్ప్ చేయాలి, లేకుంటే ఓదార్చాలి. అంతేగాని మనం ఎవరిని కూడా బాధించద్దు. పలానా వ్యక్తికి ఏదైనా శ్రమ వచ్చినా సమస్య వచ్చినా పాపం చేసినందుకు వచ్చిందని అంటానికి లేదు. ఒక గుడ్డోనికి కూడా దేవుడు ప్రభా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసిన, వీడు పాపం చేసిన, వీడికి ఎందుకు ఇట్లా వచ్చిందంటే వీళ్ళ తల్లిదండ్రులను వీడైనా పాపం చేయలేదు, దేవుని క్రియలను గణపరచుటకి ఇట్లున్నాడని కూడా దేవుడు చెప్పిండు. ఇవన్నీ కూడా వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉండొచ్చు కొందరికి వారికి పాపం వల్ల కూడా వచ్చిండొచ్చు. కానీ ఒక విశ్వాస ఈ విషయంలో చెప్తున్నాను నేను. విశ్వాసులు మనం ఒక్కటిగా ఉన్నప్పుడు, ఒకరికి వచ్చినప్పుడు ఒకరు ఆ విధంగా అనుకుంటా ఉంటాం. అట్లా అనుకున్న వారికి దేవుడు అంటున్నాడు. దైవ స్వభావం ఉన్న వాళ్ళు అట్లా అంటారా? అట్లా అన్నారు కదా, ఓదారుస్తారు, అయ్యో కనికరిస్తారు, అయ్యో దేవుడు పరీక్షిస్తున్నాడేమో, సిస్టర్ బ్రదర్ దేవుడు బాగు చేస్తాడు, ముందుకు మంచిగా అని చెప్పాలి. ఆ విధంగా మనం ఉండాలి. కానీ ఈ రోజులలో ఉన్న విశ్వాసులు ఎట్లా తయారైనారంటే దైవ స్వభావం ఉండట్లేదు, క్రూర స్వభావం ఉంటుంది. ఏమంటే క్రూరముగా స్వభావాలు ఉంటుంది. మాట్లాడాలంటే భయం వేస్తే, దగ్గర పోవాలంటే భయం వేస్తే అట్లా తయారైనారు. ఎందుకట్లా? దేవుడు మనకి ఇక్కడ ఏం రాయించిందంటే మనం భూమి మీద ఎప్పుడు ఉండేవారం కాదు, ఈ లోకంలో మనం ఉండేవారం కాదు. ఎప్పుడైనా కానీ మనము వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డారు, దేవుని రాజ్యానికి వెళ్తారు. నరకానికి నిర్ణయించబడి నరకానికి వెళ్తాడు. ఎవరైనా భూమి మీద ఉండేది లేదు, ఎప్పుడైనా పోవాలి. లేదు ఆయన వచ్చేంత వరకు ఉండాలని పెట్టాలనుకుంటే ఆయన కొందరిని పెడతాడు. కాబట్టి మనం అంట కదా, ఆయన రాజ్యంలో ప్రవేశించుట కంట సమృద్ధిగా మనకు అనుగ్రహం ఉండాలంటే మనం మాత్రం కదా ఏముండాలంట మనకి దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో ఉండాలి. దేవుడు కోరుకుంటుంది అదే. ఆయన గుణ లక్షణాలు లేకపోతే ఆయన అంగీకరించాడు ఆయన రాజ్యంలో అని చెప్తున్నాడు దేవుడు మనకి. అయితే ఈ వాక్యం అంతా చూసుకుంటే నాకు ఒక దగ్గర నేను చూసినప్పుడు కదా, ఇందాక వాక్యాన్ని బట్టి దేవుడు తీర్పులు తీస్తున్నారని చెప్పినాను కదా, అట్లనే ఇక్కడ నేను చూస్తే వాక్యాన్ని బట్టి దేవుడు అంట మనకి ఈ సృష్టిలో ఉన్న భక్తిహీనులైనా కానీ, దుర్మార్గుల దృష్టిలైనా కానీ, ఈ లోకంలో ఉన్నవైనను కానీ కదా, భూమి అయినను ఆకాశమైనను కదా, దేని కొరకంట సిద్ధపడి ఉన్నదంటే అగ్ని కొరకంట కదా సిద్ధపడి ఉన్నదంట. అగ్ని కొరకు దేని బట్టి? వాక్యాన్ని బట్టేనంట. వాక్యాన్ని బట్టే దేవుని యొక్క ఈ యొక్క అగ్ని కొరకట ఆకాశమును భూమిని భక్తిని తీర్పును నాశనము జరుగు దినము వరకంట అగ్ని కొరకు నిల్వబడినదై అదే వాక్యం వలనంట భద్రం చేయబడినదంట. చూడండి, వాక్యం వల్లనే భద్రం చేయబడినదంట. అంటే వాక్యం ఎంత ఇంపార్టెంటో కదా, వాక్యం అది ఎంత మనము లక్ష్యం ఉంచాలో, ఎంత మనము చూసుకోవాలో మనకి తెలుస్తుంది. వాక్యం మనం ధ్యానించకుండా ఉంటే మనకి తెలియదు. ఒకప్పుడు నాకు కూడా దేవుని వాక్యము అసలు తెలియదు. నేను దేవుని వాక్యం తెలియకుండా నేను దగ్గర 16 years వరకు నేను దేవుణ్ణిలో ఒక్క మాట మీద ఏంటంటే నాకు బాగుండేది, నాకు హెల్త్ బాగుండేది కాదు. ఎప్పుడు నాకు బాడీలో ఫీవర్ ఉండేది. నా పెళ్లి అయినాక నాకు ఎప్పుడు ఫీవర్ ఉండేది బాడీలో, ఎక్కడ పోయినా తగ్గేది కాదు నాకు. అయితే ఒక సిస్టర్ ద్వారా నేను ఆ సిస్టర్ని అడుగుతా, సిస్టర్ నాకు ప్రేయర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే నేను చేయించుకున్న ప్రేయర్. చేయించుకున్నాక ఆ రోజు నాకు కొంచెం మంచిగా అనిపించిందని మళ్ళీ అడిగిన. నేను అడిగితే సిస్టర్ పలానా సంఘం ఉంది వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళిన. అక్కడ వెళ్ళినాక నాకు కొన్ని రోజులైనాక నా బాడీలో నా ఫీవర్ వెళ్ళిపోయింది. అలాంటి ఫీవర్ మళ్ళీ నాకు ఇప్పటి వరకు కూడా రాలేదు. ఆ ఒక్కదాన్ని బట్టి నేను ఆ ప్రభు మీద నమ్మకం పెట్టుకొని
ఆ నమ్మకం మీద నేను 16 years వరకు ఆ నమ్మకంతోనే ఉన్నా. నాకు అప్పటికి విశ్వాసం అంటే తెలియదు, సైతాను అని తెలియదు నాకు. దేవుని వాక్యం అంటే తెలియదు నాకు. అసలు దేవుని ప్రేమ గురించి తెలియదు, ఏం తెలియదు అసలు వాక్యం గురించి. నాకు ఎవరైనా చెప్తే వింటుంటే కానీ నేను మర్చిపోతుంటే, అంత గ్రహించకపోతుంటే. ఎందుకంటే ఇప్పుడు చర్చిలోకి వెళ్తే స్టార్టింగ్ నుంచి అయితే చెప్పరు కదా నాకు, ఆది కాండం నుంచి మధ్యలో నేను పోయినది అది విన్నది నాకు అర్థం కాకపోతుండే. అట్లా అని చెప్పి చాలా నాకు కొన్ని అర్థం కాకపోతుండే. కాబట్టి నాకు అసలు నేను బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే తీసుకున్నా బాప్తిసం. ఆ ఒక్క విషయం బట్టే తీసుకున్నాను నేను. దాని తర్వాత నాకు విశ్వాసం తెలియదు, సైతాన్ని తెలియదు, దేవుడు ఈయననే దేవుడు అని కూడా తెలియదు నాకు పూర్తిగా. కాబట్టి ఒకరోజు నాకు పెద్ద సమస్య వచ్చింది. నాకు సైతాన్ దురాత్మల చేత నేను పీడింపబడ్డా ఒకరోజు. 16 years తర్వాత ఏంటంటే 2017 ఆ టైంలో నా మీద దురాత్మ వచ్చి నన్ను చాలా బాధించింది. ఆ టైంలో మళ్ళీ నేను దేవుని సన్నిధిలోకి తిరిగి వచ్చినాక దేవుడు అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో ప్రతి ఒక్కటి నాకు తెలిసింది. అంతకుముందు నేను తెలియకుండానే ఉన్నాను ఈ రోజులు. నాకు తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అది కూడా నాకు మళ్ళీ ఎవరు చెప్పలేదు. నేనే దేవుడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడడం, కళ్ళల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈ బైబుల్ దేవుడు నాకు చూపించాడు నా యొక్క కళలో చదవమని. చూపించినప్పుడు నాకు యెషయా గ్రంథం, తర్వాత యోహాను సువార్త గ్రంథం చూపిస్తే అది చదివి నేను చాలా ఏడ్చి చాలా బాధపడి, ఇన్ని ఇయర్స్ నేను తెలియకుండా ఉన్నానే, నాకు తెలియకపోయింది. నాకు తెలియకపోతుండే కానీ ఆ సంఘంలో చంద్రశేఖర్ వాక్యం చెప్తప్పుడు నేను అన్న వాక్యం విని ఏదో ఉంది కానీ నాకు అర్థం అవట్లేదని తపన పడుతుంటే, నేను చాలా తపన పడుతుంటే నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, అయినా తెలియకపోతుండే. కానీ ఈ యొక్క లాక్డౌన్ తర్వాత ఆ టైంలో నేను మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చిన అప్పుడు నేను ఎంతగానో ఏడ్చి ప్రయాసపడి బైబిల్ వాక్యం ధ్యానించడం, డైలీ ప్రేయర్ చేయడం, అట్లా నాకు దేవుని వాక్యం తెలిసినప్పటి నుంచి నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది దేవుని వాక్యం పట్ల. చాలా అంటే చాలా, ఏదైనా వాక్యం నేను ఇట్లా తీసుకుంటాను, నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. కాబట్టి మనం ఏమంటామంటే దేవుని వాక్యం వద్దుమంట, మనం నిర్లక్ష్యం చేయొద్దంట. అయితే నిర్లక్ష్యం చేస్తే అది మనకి దొరకదు కదా. వాక్యం అందు నిర్లక్ష్యం ఉంచిన వారైతేనే మనకి ఆ వాక్యం అనేది తెలుస్తుంది, మనకి అందులో యొక్క సత్యం అంటూ మనకు తెలుస్తుంది. చాలా మంది ఇంకేంటంటే కదా అన్ని తెలుసని అనుకుని ఏం చేస్తుంటారంటే గర్వంగా గర్విస్తా ఉంటారు. అది కూడా మంచిది కాదు. వాక్యం అంతా తెలుసున్నా కానీ గర్వించడానికి వీల్లేదు. గర్వం చాలా డేంజర్ కదా. కాబట్టి వాక్యం తెలుసు, నేను మంచి చెప్పగలను, అందరికంటే మంచి జ్ఞానం ఉంది చెప్పట్లా అని గర్వం మనకు ఉంటే అది కూడా చాలా డేంజర్, అది మంచిది కాదు. ఎందుకు ఇచ్చిండు మనకు ఆ జ్ఞానం దేవుడు? మనము స్థిరంగా ఉండడానికి దేవుడు, ఇతరులని స్థిరపరచడానికి దేవుడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి కదా, ఏదైనా వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. లేకపోతే మనము ఇక్కడ మనకు తీర్పు లేకపోకుండొచ్చు, కానీ దేవుడి తీర్పు దినంలో అయితే ఖచ్చితంగా తీర్పు నిలబడాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఎట్లుందంటే వెంటనే తీర్పు వస్తలేదు కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏమైతుంది ఆయన ఉన్నాడు, ఆయన కూడా విశ్వాసి, ఆయన చర్చికి వెళ్తుండు, ఆయన ఎన్ని తప్పులు చేస్తుండు, పాపాలు చేస్తుండు, ఆయనకేమైతే లేదు. ఇప్పుడు నేను ఎట్లుంటే నాకేమైతుంది, నేను కూడా క్షమాపణ అడుగుతా దేవుని అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఏంటంటే దేవుడు మంచి వారి మీద వర్షం కురిపిస్తాడు, దుర్మార్గుల మీద వర్షం కురిపిస్తాడు. ఇప్పుడైతే అన్ని ఈక్వల్ గా చేస్తాడు, దేవుడిని నడిపిస్తాడు. దాని తర్వాత ఆయన వచ్చినప్పుడు తీర్పు దినం ఉంటుంది చూడండి, అది చాలా భయంకరమైన దినం. అది ఆ దినానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను దేవుడు నాకు తీర్పు నిలబడ్డట్టు, దేవుని నేను ఆయన వదలక ముందు నాకు చూపించే దర్శనాలలో నేను చూసినా పట్టించుకోకపోతుంటే నేను అవన్నీ ఇప్పుడు నాకు గుర్తొస్తాయి ఆ దర్శనాలని. ఒకప్పుడు నేను ఎట్లా నిలబడ్డా, ఆ దూతలు ఎట్లా వచ్చినాయి. రీసెంట్ గా ఒకటి ఏం కనిపించిందంటే, నేను నైట్ అంతా కూర్చుని వాక్యం ధ్యానిస్తుంటే, నేను అపోస్తల కార్యం వాక్యం ధ్యానిస్తా ఉన్నంతా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అపోస్తల కార్యం ఎట్లా ప్రకటించారు వాళ్ళ సువార్త ఏంటని మనం తెలుసుకోవాలంటే అపోస్తల కార్యం ధ్యానించాలి. ఎందుకంటే ధైర్యం వస్తే చాలా మనకి. అట్లా నేను ధ్యానిస్తా ఉంటుంటే తెల్లారగట్ట నాకు కలబడ్డది. ఏంటంటే అనుకోకుండా నేను ఆకాశంలో ఎగురుకుంటూ పోయి సువార్త ప్రకటిస్తున్నానంట. ఆకాశంలో ఎగురుకుంటూ నేను ఒకళ్ళ ఇంటికి పోతే ఆ ఇంటి డోరు ఆటోమేటిక్ అదే డోర్ తెలుసుకోపోతుందంట, ఓపెన్ అయిపోతుందంట డోరు. ఆ డోర్ ఓపెన్ అయిపోతుందంట. నేను లోపలికి వాక్యం చెప్పేసి దాని సడన్ బయటకు వచ్చేస్తున్నట్ట. మళ్ళీ వేరే ఇంటికి పోతున్నానంట, ఆ డోర్ ఓపెన్ అయిపోతుందంట, నేను లోపల పోతున్నా చెప్పేసి వచ్చేస్తున్నట్ట. ఇట్లా నాకు పడ్డది ఆ కళ పడితే నాకు కొద్దిసేపు అర్థం కాలేదు. మళ్ళీ ధ్యానించుకుంటా అంటే ఇది స్వార్థకు సంబంధించిందే కదా. ఈ ఎగురుకుంటే పోయి స్వార్థ చేసేది ఎక్కడుంది అబ్బాయి బైబుల్లో అని నేను చూసుకున్న కొంచెం ధ్యానిస్తే అది నాకు ప్రకటన గ్రంథంలో కనిపించింది. అయితే దాన్ని బట్టి చూస్తే కదా దేవునికి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురించాలి ఇతరులకి. ఎందుకంటే టైము చాలా తక్కువ ఉంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇంకా దేవుని ఒక ప్రేమ గురించి మనం ఏం చేయాలంటే ప్రకటించాలి, చెప్పాలి. దేవుడు మనకి
ఆయనకు శిల్వ మీద ఆయనకు ప్రేమను వెల్లడి చేసిండు అందరికీ కదా. అది కొందరికి తెలిసి కొందరికి తెలియదు. తెలిసిన వారికి అవకాశం వారికి పోయి చెప్పాలని. నాకు అవకాశం వస్తే నేను చెప్తాను, నాకు తెలిసిన వరకు నేను చెప్పుకుంటూనే ఉంటాను. కానీ ఇతరులకు చెప్పాలంటే ఫస్ట్ మనలో ఉండాలి. మనలో లేకుంటే మనం చెప్పినా అది ప్రయోజనం లేదు, పనిచేయదు. అది దేవుని వాక్యం కూడా పనిచేయాలంటే మనలో ఉండాలి ఫస్ట్, లేకపోతే చేయలేదంట. కాబట్టి మనం ఏంటంటే దేవుని యొక్క గుణాతిశయమున లక్షణాలు కలిగి ఉండాలి. లేకపోతే మన ప్రకటనలో కొన్ని వాక్యాలు చూస్తాం ఏంటంటే కొన్ని విషయాలు దేవుడు ఏమంటాడంటే నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నువ్వు ఎట్లున్నావంటే నువ్వు నులివెచ్చగా ఉన్నావు అంటాడు దేవుడు కొన్ని విషయాలలో. ఎందుకంటే విశ్వాసులం అంటారు, మేము దేవుని నమ్ముకున్నామని అంటారు, అంతా మేము మంచిగానే ఉన్నామని వాక్యాలు చెప్తారు, గంభీరంగా వాక్యాలు చెప్తారు. కానీ ఆయన గుణ లక్షణాలు కనిపించకపోతే అప్పుడు ఏమంటాడు దేవుడు చెప్పండి? ఆయన గుణ లక్షణాలు లేకపోతే నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు అని అంటాడు దేవుడు. అటైనా ఉండు, ఇటైనా ఉండు అని అంటాడు. కాబట్టి ఎంత జాగ్రత్త మనం దేవుని పట్ల ఉండాలో మనము చూసుకోవాలి. అయితే మనము శ్రమలను చూస్తాం కదా, శ్రమలు లేకుండా ఎవ్వరంట దేవునికి దగ్గర కాలటని నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను కదా. చాలా మంది ఏమనుకుంటారంటే శ్రమలు రాకపోతే అన్ని విధాలుగా మంచిగా ఉంటే నాకు అంతా మంచిగా ఉంది కాబట్టి నేను చాలా దీవించబడ్డా, దేవుడే నన్ను దీవించడం, నేను చాలా కరెక్ట్ ఉన్నా కాబట్టి దీవించబడుతున్నా అని అనుకుంటారు. కానీ అది కాదు, అసలు అది కాదు. నువ్వు కరెక్ట్ ఉన్నా అని దీవించబడడం కాదు. నువ్వు కరెక్ట్ ఉంటే నీకు శ్రమలు వస్తాయి. నిజంగా చెప్తున్నాను, నువ్వు ఆత్మీయంగా ఉంటే నీకు శ్రమలు వస్తాయి. నువ్వు శారీరకంగా ఉంటే శ్రమలు ఎక్కువ రావు. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు చాలా నువ్వు డీప్ గా ఉంటావో, నువ్వు ఆయనకి ఎంతో దేవుని ఎంతో ఇష్టపడతావో, నువ్వు ఎంత డీప్ గా ఆయనలో ఉంటావో లోతులో, అప్పుడు నీకు శ్రమలు అనేది వస్తూ ఉంటాయి. శ్రమ లేకుండా ఎవరు దేవుని దగ్గరికి వచ్చారని మనం ప్రవక్తలను చూస్తే వాళ్ళ శ్రమలతోనే దేవుని సన్నిధిలో శ్రమలతోనే ఉన్నారు. మన ప్రభు శ్రమనే అనుభవించిండు, అపోస్తులు శ్రమలు అనుభవిస్తున్నాడు. మరి నేను మాత్రం మంచిగున్నా, నాకు ఏ శ్రమ లేదు అంటే నన్ను దేవుడు బాగా దీవిస్తున్నాను, కరెక్ట్గా ఉన్నా అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. చాలా మంది అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను అట్లా, అది చాలా తప్పు. శ్రమ లేకుంటే దేవునికి దగ్గర కాలేరు. ఆయన మరణ భూస్థాపనలో పాలు పొందని వారే. ఆయనకు ఏం చేయాలని శ్రమలలో పాలు పొందితేనే మనకి ఏమైతే ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, అన్ని వస్తుంది. దేవుని వాక్యం ద్వారా కూర్చుంటాము, మోకాలు వేసి దేవుని ప్రార్థిస్తాం మనం. లేకపోతే మనకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. ఈ లోకం మీద మనసంతా ఈ లోకం మీద పోతా ఉంటుంది. చూస్తున్నాం కదా లోకం ఎట్లుందో, ఎంత భయంకరంగా ఉందో లోకము. చాలా డేంజర్ ఉంది లోకం, ఎటు చూసినా డేంజరే. ఇక్కడ మనం ఇంకా నయం, ఇంకా మన దేశంలో చాలా సేఫ్గా ఉన్నాము. వేరే అక్కడ చూడాలి, వేరే జిల్లాలలో ప్రాంతాలలో చూస్తే విపరీతంగా క్రైస్తవుల మీద ఎట్లాంటి జరుగుతున్నాయో. మనమేమో మంచి 3 పూటలు తిని బాగానే ఉన్నాము కాబట్టి దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాము. వారు మాత్రం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకి గ్యాదర్ అయ్యి కదా, మొత్తం సంఘం అంతా గ్యాదర్ అయ్యి చేసుకోవటానికి కూడా లేదు అక్కడ మధ్యప్రదేశ్ అటు సైడ్ అంతా. వింటుంటేనే బాధాకరం అనిపిస్తుంది. ఏం చేస్తుంటారంటే చాలా మంది ఎంజాయ్ చేసుకుంటే మేము సేవ చేస్తున్నామని అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? సేవ అంటే మామూలు ఎంత భారము, ఎంత కష్టతరము. దేవుని శిలో మోయడము, ఏదో ఎంజాయ్మెంట్ చేసి అక్కడిక్కడ దిగి ఏదో చేసి సేవ చేసినాం అనుకుంటే చాలా అది కరెక్ట్ గానే కాదు. ఇటు ట్రావెల్స్ వాళ్ళు పోయిన వారిని చూడాలి, ఆ యొక్క వీధి సువార్త చూసిన వాళ్ళని చూడాలి. ఎవరు కొడతారో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు, ఎవరు నరుకుతారో తెలియదు. వచ్చి కానీ వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటారు. ఏదో కొంచెం చేసి మస్తుగా డబ్బా కొట్టుకుంటా ఉంటారు కొంతమంది. మేము ఇట్లా వేసాం, అట్లా వేసాం, అట్లనే ఇట్లను అని చెప్పి. కరెక్ట్ కాదది కదా. వేరే వాళ్ళని చూసినా మనకి కొంచెము మంచి మనసున్న వాళ్ళైతే కదా మనము ఈ మాటలు మనకి అర్థమవుతాయి కదా. ఇక్కడ చెప్పబడిన దేవుడే కదా బయలుపరుస్తుంది మనకి. మంచి నిర్మలమైన మనసున్న కలిగిన వారికైతేనే ఇది అర్థమవుతుంది. వాళ్ళు వాక్యాన్ని తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. నేను చెప్తున్నాను కదా, ఎక్కడెక్కడ బయట వచ్చిందని మనం ఉంటున్నాం కానీ మన దగ్గర కూడా అది రావచ్చు, చెప్పలేము. ఇక్కడ వరకు కూడా అన్ని వస్తాయని చెప్పి కూడా ఒక్కోసారి వాక్యం చెప్తుంది. ఒకసారి అన్న కూడా చాలాసార్లు చెప్పిండు మనకి ఎక్కడెక్కడ ఉంది అనుకుంటాం కానీ మన దగ్గర కూడా వచ్చేదాకా కూడా తెలియదు అని చెప్తుంటా ఉంటాడు అన్న. కాబట్టి ప్రేయర్లో ఉండమంటాడు బాగా దేవుడు. అన్న ప్రేయర్లో ఉండమంటాడు మనకి. అట్లనే వాక్యం కూడా మనకి చెప్తుంది కదా, మీరు ప్రతి క్షణము మేలుకగా ఉండండి అని చెప్తాడు దేవుడు. ప్రార్థనలో మేలుకగా ఉండండి, ఆత్మలో మేలుకగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఎక్కడేమొస్తుందో తెలియదు కదా, ఎక్కడ బాంబు పడుతుందో తెలియదు. ఇప్పుడు సమయం ఈ టైం అట్లుంది, ఎక్కడ ఏం పడుతుందో తెలియదు, ఏది వస్తుందో సడన్గా మీదకి తెలియదు క్రైస్తవుల మీదకి. ఎందుకంటే ఎట్టు పైన వచ్చి పడేది ఎవరి మీద అంటే దేవుని బిడ్డల మీదనే పడతారు ఎవరైనా కదా. ఈ దేవుని బిడ్డలేమో ఎట్లుంటారంటే విశ్వాసులు కొట్లాడుకుంటారు, పీకిలాడుకుంటారు, అన్ని చేసుకుంటారు. కానీ బయట వారికి కరెక్ట్ గా సమాధానం చెప్పడానికి రాదు. వాక్యం విషయం అడిగితే నేను చూస్తుంటాం కదా, బయట చాలా మంది చెప్పలేక
ఏమైపోతుంటారంటే కొందరు మౌనులు అయిపోతుంటారు, కొందరు ఏమో తెలియక గొడవలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాక్యం నేర్చుకుంటే మనం కూడా ఏమంటే చెప్పగలుగుతాం అనమాట. ఏంటని కదా వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా సమాధానం చెప్పగలుగుతాం కదా. మన ప్రభు అయితే ఎక్కడ చిక్కబడకుండా అందరికీ జ్ఞానంతో సమాధానం చెప్పింది కదా. అట్లా మనం కూడా నేర్చుకుని చెప్పటానికి మనము తయారు కావాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నంటే మనకి కదా, మనం ఈ యొక్క వాక్యంలో అంటే మనం లక్ష్యం ఉంచి నేర్చుకొని ఫస్ట్ ఆయన స్వభావం కలిగి దైవ స్వభావం కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. అది దైవ స్వభావం రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ లోకం అంతా ఎట్లుంది, ఎటు చూసినా అసూయ, ద్వేషము, ఏమంటారు నాకు చెప్పటానికి కూడా రాకొని అసూయ, ద్వేషము, ఇంకేమో అంటారు కదా, అవన్నీ మనుషులలో పెట్టుకొని ఉంటే అన్నమాట. కాబట్టి ఈ దైవ లక్షణం రావడానికి కష్టమవుతుంది. కాబట్టి అవి రావాలంటే దివరాత్రి దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రేయర్లు ఎక్కువ ఉంటేనే మనకి ఆ యొక్క లక్షణాలు అనేది వస్తాయి. లేకపోతే మనం కూడా మన పరిస్థితి కూడా ఎట్లా ఉంటుంది అంటే కొంచెం వెచ్చగా కొంచెం చల్లగా ఉంటది అనమాట. అది దేవుని యొక్క వాక్యం దీయించుగాక, దేవుని నామానికి మహిమ కలుగునాక. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మల దేవ, యేసు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా నీ తండ్రి దేవా, నా దేవా ప్రభా మీ యొక్క దైవ లక్షణాలు ప్రభా తండ్రి ప్రచురపరచడానికి తండ్రి దేవా, మీ యొక్క గుణాతిశయం ప్రచురపరచడానికి మమ్మల్ని యాజకులుగా తండ్రి మీరు రాజులుగా చేసినారు ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చాను ప్రభా, మీ కుమారులు ఒకటకు తండ్రి ప్రభా. మీ యొక్క స్వభావాన్ని మాకు ధరించుకోమంటున్నారు తండ్రి ప్రభా. అయ్యా దైవ స్వభావం కావాలని ప్రభావ మీరు కోరుచున్నారు తండ్రి ప్రభా. మా దేవా తండ్రి మా ప్రతి పని తొలగించిన దేవా అయా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం కాబట్టి ఇది మాకు ఎంతో అవసరము దేవా ప్రభాని. ఎంతో మంది ప్రభా ఎంతో విధాలుగా తండ్రి బాధింపబడుచున్నారు తండ్రి. కొందరైతే హతసాక్షులు అవుతున్నారు దేవా ప్రభా. యా తండ్రి మమ్మల్ని అయితే ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా క్షేమంగా ప్రభా మీ కృపలో భద్రపరిచినారు ప్రభా తండ్రి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నా తండ్రి బాధింపబడుతున్న వీళ్ళని విడిపించండి, నేను కాపాడిని రక్షించండి ప్రభా. అయా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము చదివిన ప్రతి వాక్యమైనా మా ప్రతి హృదయాలనైనా ఫలింపదయచని, స్థిరపరచని, నేను ముద్రించని, భద్రపరచండి దేవా యేసు ప్రభా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. అయా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మేమందరం కూడా ప్రభా తండ్రి మీ లక్షణాలు మేము ధరించుకునే బిడ్డలు మేము తయారు చేయమని వేడుకోవచ్చున్నాము తండ్రి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా. రాలేకపోయిన వారిని కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబానికి జ్ఞాపం చేసుకుని ప్రభా. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఎటు చూసిన తండ్రి శత్రువు ప్రభా తండ్రి అయినా విజృంభిస్తున్నారు ప్రభా తండ్రి. అయక శత్రువుని మేము తప్పులాగిన ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు బలంగా దయచిన ప్రభా తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయా తండ్రి నీకే వందనాలు ప్రభా తండ్రి. స్తుతి ఘనత సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ప్రభా క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. సరే నథానియల్ బ్రదర్ బ్రదర్ బ్లెస్సింగ్ చేయండి బ్రదర్ మీరు. సరే బ్రదర్, కళ్ళు మూసుకొని. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.